నెక్స్ట్ కేతావత్ సోమ్లాల్ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావితండాకు చెందిన వ్యక్తి కేతలా సోమ్లాల్ తన జాతి కోసం 16 నెలల పాటు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి వారికి గీతోపదేశం చేశారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారంటూ ఒకరిని చూస్తాం. చూడండి, ఇక్కడ బంజారా భాష అసలు లంబాడీలకు లిపి లేదు. ఆ లిపిని కనిపెట్టి ఆ లిపి ద్వారా భగవద్గీతలోని దాదాపు 700కు పైగా శ్లోకాలను అనువదించి ఈరోజు పెద్ద ఎత్తున ఆ జాతికి నేర్పించడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయనకు పెద్ద ఎత్తున ఈరోజు పద్మశ్రీ అవార్డు దక్కిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా లిస్ట్ ఇదే. పద్మశ్రీ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు కొనిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం, పద్మభూషణ్ అవార్డులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. వాస్తవంగా చాలా రకాలుగా ఈరోజు ప్రకటించి మరి వాళ్ళందరూ ఆయా కళారంగాల్లో వారందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించుకోవడం ఏదైతుందో అది మనకు చాలా ఆనందదాయకం. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం ఈ విషయంలో. ఎందుకంటే ఎక్కడో రూరల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులను కూడా తీసుకొచ్చేసి వాళ్ళను గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం.